గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. అంటే ప్రతి వీడియోలో చెప్పడం జరుగుతుంది ఇంపార్టెంట్, ఎందుకంటే దాంట్లో ఒక పాయింట్ ఉంటుంది కాబట్టి మనం కొద్ది రోజులుగా ఆ, ఏది మనం క్యాండిల్స్ మీద ఎనాలిసిస్ చేసి వీడియో చేయడం జరుగుతుంది. ఒక్కొక్క ప్యాటర్న్లో ఇది మరొక ప్యాటర్న్. ఇది చాలా ఇంపార్టెంట్ ప్యాటర్న్. మనకు ఇటువంటి ప్యాటర్న్లో మనకు ఎటువంటి మూమెంట్ ఉంటుందనే విషయం గురించి ఈరోజు మీకు నేను చెప్పాలనుకుంటున్నాను. చాలా బెటర్ ఇది. చూద్దాం ఒకసారి మార్కెట్ చూసినట్లయితే మనకు ప్రివ్యూ క్లోజ్ అనేది ఈ 23,176లో క్లోజ్ అయితే ఓపెన్ మాత్రం మనకు 23,250లో ఓపెన్ అయింది. ఇది మాకు చాలా హైలో ఓపెన్ అని జరిగింది. దీని ప్రకారం మనం యాడ్ చేసుకున్న పీసీలు చూసినట్లయితే ఒకటి ఈ 23,500 పీను, ఇంకోటి 22,900 సి. ఒకసారి మనం పీని గమనిద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఇదొక మార్కెట్ అనేది చాలా హైలో నిన్నటి క్లోజింగ్. ఇది మార్కెట్ అనేది చాలా హైలో ఓపెన్ అనుకోవడం వల్ల మార్కెట్ అనేది పీ అనేది ఇక్కడ డౌన్ సైడ్లో ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూసినట్లయితే దీని మూమెంటం అనేది ఒకటే క్యాండిల్ చాలా పెద్దగా ఏర్పడడం జరిగింది. పెద్దగా ఏర్పడిన తర్వాత ఇక్కడ మీరు గమనించినట్లయితే నిన్నటి హై ఏదైతే ఉందో అక్కడ దాకా రావడం జరిగింది. ఇది ఇక్కడ దాకా, ఓకేనా, ఇక్కడ దాకా రావడం జరిగింది. ఆ తర్వాత మనకు ఈ 9:15 క్యాండిల్ నుంచి మనకు రెడ్ క్యాండిల్గా మారింది. ఈ 9:15 తర్వాత 9:45 క్యాండిల్ కూడా చాలా పెద్దదిగా మారి ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ నుండి మూమెంటం తీసుకుంది. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఎప్పుడైతే మనకు ఇటువంటి గ్రీన్ క్యాండిల్ ఉన్నప్పుడు దీని కిందికి వచ్చినట్లయితే దీని సమాంతరంగా మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఏర్పడే క్యాండిల్ ఈ 9:15, ఇప్పుడు 10:15 ఉంది కదా, తర్వాత మనకు ఇలాంటి విక్కు ఏర్పడి, సరే మన తొందరపడిన అవసరం లేదు, ఇలాంటి విక్కు ఏర్పడి ఇక్కడ చూసారు, ఇక్కడ ఒక విక్కు ఏర్పడింది. ఈ విక్కు ఏర్పడి క్లోజ్ తర్వాత దీనిపై గ్రీన్ క్యాండిల్ ఉంటుందో ఇక్కడ నుండి మళ్ళీ మూమెంటం ఉంటుంది. చూడండి, ఇక్కడ నుండి మూమెంటం ఉంది. అదే మనం ఈ ప్యాటర్న్ చూసినట్లయితే ఇది ఒక క్లోజింగ్. మనం ఇంతకుముందు డోలు ఒక 9:15, ఒక తర్వాత 9:45 క్యాండిల్ చూసాం కదా. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకు 9:15 క్యాండిల్ ఒకటి ఉంది, ఇక్కడ 9:45 క్యాండిల్ ఒకటి ఉంది. ఇది చూసినట్లయితే ఈ విధంగా తర్వాత మళ్ళీ కిందికి వచ్చినప్పుడు ఇక్కడ 9:45 క్యాండిల్ ఇక్కడ మనకు క్లోజ్ అయింది. ఇక్కడ చూసినట్లయితే మళ్ళీ మనకు 11:15 నుంచే మనకు ఇది మూమెంట్ తీసుకుంది. ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ ఒక విక్ ఏర్పడింది. మనకి ఇక్కడ ఒక విక్ ఏర్పడి ఆ తర్వాత మళ్ళీ మూమెంటం తీసుకొని మనం చెప్పుకున్నట్లు ఎప్పుడైతే ఇది పైకి మళ్ళీ మూమెంటం తీసుకుంటుందో దీని మీద ఉన్న ఈ 9:15 క్యాండిల్ దగ్గరికి వస్తుందని చెప్పి, ఓకేనా, ఇక్కడ రకం ఇది మనకు వచ్చింది. అదేవిధంగా దీంట్లో కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది. ఎప్పుడైతే ఇక్కడ మనకు ఒక విక్ ఏర్పడిందో ఆ తర్వాత మూమెంటం తీసుకుంది. ఆ తర్వాత ఇక్కడ నుండి మళ్ళీ మనకు రిజెక్ట్ అయింది. ఎందుకంటే దీని పక్కన ఉన్న ఈ 15 క్యాండిల్ నుంచి వెళ్ళి మళ్ళీ రిజెక్ట్ అయ్యి మళ్ళీ కిందికి వచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడ రాదు. ఏదైతే ఇక్కడ చిన్న క్యాండిల్ ఉంది ఇక్కడ మనకు దీని బేస్గా మనకు ఏదైతే ఒక గ్రీన్ క్యాండిల్ అనేది మూమెంటం తీసుకుందో మళ్ళీ ఇక్కడ నుండి మూమెంటం తీసుకుంది. ఇక్కడ నుండి మళ్ళీ మూమెంటం తీసుకొని ఆ తర్వాత దీని హై ఇక్కడకి వెళ్ళడం జరిగింది. ఇక చూసుకున్నట్లయితే మళ్ళీ ఇక్కడ నుండి ఉంటుంది మళ్ళీ డౌన్ సైడ్. దీని విక్ ఉందా, ఈ 9:15 ఇక్కడ నుండే ఉంటుంది మళ్ళీ కిందికి ఇక్కడ రావడం జరిగింది. అంటే ఒక సింగిల్ క్యాండిల్ 9:15 క్యాండిల్ గ్రీన్ క్యాండిల్గా ఉండి ఈ 9:45 క్యాండిల్ నుంచి అది కిందికి వచ్చినప్పుడు మాత్రం ఇటువంటి మూమెంటం మనం అబ్జర్వ్ చేయవచ్చు, ఓకేనా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక 9:15 క్యాండిల్ ఇది. ఆ తర్వాత ఇక మనకు 9:45 క్యాండిల్ మళ్ళీ 10:15 క్యాండిల్ అనేది కింది రావడం జరిగింది. ఆ తర్వాత మూమెంటం తీసుకొని ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ 9:15 క్యాండిల్ మీది నుంచి మనకు సపోర్ట్ తీసుకుంది. ఎప్పుడైతే ఈ మూమెంట్ దీని మీద సపోర్ట్ తీసుకుందో ఇది చాలా పైకి వెళ్తుందని మనం అర్థం చేసుకోవాలి. అర్థమవుతుందా? ఇక్కడ కూడా అంతే. ఇక్కడ మనకు సపోర్ట్ తీసుకొని క్యాండిల్ అనేది ఏర్పడినట్లయితే ఇది మళ్ళీ పైకి వెళ్ళే అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఈ క్యాండిల్ అనేది ఇక్కడ మనకు దీని మీద సపోర్ట్ తీసుకోలేదు, దీని కింద సపోర్ట్ తీసుకుంది. ఒకటే క్యాండిల్ ఏర్పడింది. ఏర్పడి తర్వాత మళ్ళీ దీని విక్కు నుండి ఇది మనకు ఇక్కడ నుండి మళ్ళీ కిందికి మళ్ళీ డౌన్ రావడం జరిగింది. దీంట్లో మెయిన్ చెప్పేది అంటే ఎప్పుడైతే ఇటువంటి 9:15 క్యాండిల్ అనేది మనకు ఏర్పడినప్పుడు మనం బాధపడిన అవసరం లేదు. ఇక్కడ నుంచి మళ్ళీ మూమెంటం తీసుకున్న కూడా ఇటువంటి 15 క్యాండిల్ ఉన్నప్పుడు మళ్ళీ కిందికి వచ్చినా కూడా మళ్ళీ తర్వాత ఇక్కడ నుండి మూమెంటం తీసుకుందాని విషయం మనం గుర్తుంచుకొని మనం ట్రేడ్ చేసినట్లయితే మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక దీన్ని చూసినట్లయితే దీని హై దాకా వెళ్ళింది.
ఓకే, అదేవిధంగా ఒకసారి మనం సిఈని కూడా గమనిద్దాం. ఇది మన 22,900 సి అనేది యాడ్ చేయడం జరిగింది. ఈ సి చూడండి ఇక్కడ, ఇది ఒక 915 క్యాండిల్, ఇది ఒక 915 క్యాండిల్. 915 క్యాండిల్ నుంచి వెళ్ళి మళ్ళీ ఆ తర్వాత ఈ 945 క్యాండిల్ నుంచి మూమెంటం తీసుకుంది. ఇటువంటి క్యాండిల్ ఏర్పడినప్పుడు ఆ తర్వాత దీన్ని చూసుకున్నట్లయితే ఇటువంటి మూమెంటం ఖచ్చితంగా ఇది మనకు దీని మీద ఉన్న ఈ 915 క్యాండిల్ దగ్గరికి వెళ్తుంది. దీని పైకి వెళ్ళిన తర్వాత కూడా దీనిపైకి వెళ్ళి ఇక్కడ నుండి మళ్ళీ ఒక మనకు సపోర్ట్ తీసుకున్నట్లయితే ఇది మనకు పి అనేది ఫెయిల్ అయ్యేది. కానీ ఇక్కడ మనకి ఏమైంది, ఇక్కడ ఈ 10-15 క్యాండిల్ నుంచి వెళ్ళి ఈ గ్రీన్ క్యాండిల్ మారి ఆ తర్వాత ఇలాంటి విక్కు ఏర్పరిచినా కూడా అంటే మూమెంటం చూపించినట్టు అనిపిస్తుంది కానీ మూమెంటం ఉండదు. ఆ తర్వాత ఇక్కడ నుండి మళ్ళీ డౌన్ సైడ్ వచ్చిన తర్వాత మళ్ళీ కిందికి రావడం జరిగింది. కిందికి వచ్చి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఒక మనకు 945 క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ ఉంది కదా, ఇక్కడ నుండి మళ్ళీ మూమెంటం తీసుకుంది. కానీ ఈ మూమెంటం తీసుకుంది కానీ మళ్ళీ ఇక్కడ నుండి మళ్ళీ మనకు ఇక్కడ ఈ 12-15 క్యాండిల్ మనకి ఇక్కడ మనకు ఉంది కదా 15-15 క్యాండిల్ ఇది. ఓకేనా, ఇక్కడ ఉంది మనకు 15-15 క్యాండిల్ ఉంది. ఇక్కడ నుంచి మళ్ళీ డౌన్ సైడ్కి రావడం జరిగింది. ఓకేనా, ఆ తర్వాత మళ్ళీ కింద ఉన్న ఈ 15-15 క్యాండిల్ నుంచి మళ్ళీ మూమెంటం తీసుకుంది. అర్థమవుతుందా? ఈ విధంగా ఉంటుంది. అంటే ఇక్కడ ఒక 915 క్యాండిల్ పెద్దగా ఏర్పడిన తర్వాత 945 క్యాండిల్ అనేది ఇక్కడ ఈ క్యాండిల్ చూడండి, ఇక్కడ మనకు దీని హైట్కి దీనికి మనకు సరిపోయింది. ఇక్కడ నిన్నటి ఏదైతే ఉందో ఇది క్యాండిల్ అనేది దీనికి హైట్కు మనకు ఇంచుమించు సరిపోయింది. ఆ తర్వాత మళ్ళీ కిందికి వచ్చినా కూడా ఓకే, ఇలాంటి ఏర్పరచిన ఇక్కడ 15 క్యాండిల్ ఉంచాలి మీద కింద ఉంచాలి సపోర్ట్ తీసుకొని ఇక్కడ క్లోజ్ అయిన తర్వాత మళ్ళీ నిన్నటి ఎక్కడైతే ఉందో మూమెంటం అనేది అక్కడి నుంచి మూమెంటం తీసుకొని దీని పైదాకా వెళ్ళడం జరిగింది. ఓకేనా, ఎప్పుడైతే దీని మీద సపోర్ట్ తీసుకున్నప్పుడు మాత్రం మళ్ళీ పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. లేకుంటే ఇది మనకు మనం చెప్పినట్టుగా ఇక్కడ నుండి కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ మనం చెప్పుకున్నాం కానీ నిన్న ఇటువంటి మూమెంట్ ఉన్నప్పుడు ఇక్కడ నుండి కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే, ఈ విధంగా కింది రావడం జరిగింది. ఇదే విధంగా మనం ఈరోజు యాడ్ చేసుకున్న పీఈసీలను ఒకసారి గమనిద్దాం. ఇక్కడ చూసినట్లయితే మనకు పి అనేది మనము 23,350 పి అనేది యాడ్ చేయడం జరిగింది. ఇది మనకు ఇది ఒక 915 క్యాండిల్ సేమ్ అదేవిధంగా ఇది కూడా సేమ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ 10-15 క్యాండిల్ నుంచి వెళ్ళి ఇక్కడ రెడ్ క్యాండిల్ ఏర్పడిన తర్వాత 10-45 క్యాండిల్ నుంచి వెళ్ళి మనకు మూమెంటం తీసుకుంది. ఆ తర్వాత దీని మీద ఉన్న ఈ 15 క్యాండిల్ నుంచి వెళ్ళి మళ్ళీ రిజెక్ట్ అయ్యి మళ్ళీ కిందికి వచ్చింది. ఆ తర్వాత ఇక్కడ చూసినట్లయితే ఇది ఇక్కడ దీని మీద సపోర్ట్ తీసుకోలేదు. ఇక్కడ మనం యాడ్ చేసుకున్న ప్రతి పీ దీని మీద సపోర్ట్ తీసుకోదు. మనకు మెయిన్ పీ ఏదైతుందో అది మాత్రమే సపోర్ట్ తీసుకుంటే అది కూడా గుర్తుంచుకోవాలి మనం. ఇది ఇక్కడ నుంచి సపోర్ట్ దీన్ని బ్రేక్ చేసింది కదా మళ్ళీ కిందికి వస్తుంది అనుకోకూడదు. ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఇది 120 రూపీస్ నుంచి ఇది మళ్ళీ 204 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఓకే, ఆ తర్వాత చూసుకున్నట్లయితే మనం 300 పీ కూడా చూద్దాం. 300 పిఈ 300 పి అనేది మళ్ళీ సేమ్ అదేవిధంగా జరిగింది. ఇక్కడ మనకు ఈ 10-45 నుంచి మూమెంట్ తీసుకొని దీని మీద ఉన్న ఈ 15 క్యాండిల్ నుంచి వెళ్ళి రెసిస్టెన్స్గా మారి మళ్ళీ కిందికి వచ్చి ఇక్కడ చూసినట్టు ఇది కిందికి వచ్చింది. ఇక్కడ నుంచి 85 రూపాయల నుంచి వెళ్ళి ఇది మళ్ళీ 159 రూపాయల దాకా వెళ్ళి ఆ తర్వాత ఇక్కడ క్లోజ్ అవ్వడం జరిగింది. ఓకే, అదే తర్వాత మనం 250 పి ఒకసారి చూద్దాం. ఇక్కడ 250 పిఈ ఇది కూడా మనకంతే మనకు 10-45 నుంచి మూమెంటం తీసుకొని ఆ తర్వాత చూసుకున్నట్టయితే ఇది ఇక్కడికి వెళ్ళింది. కాకపోతే దీని దాకా రాలేదు. ఓకేనా, దీని దాకా రాలేదు. ఆ తర్వాత ఇది మనకు ఇక్కడ నుండి ఇది మనకు ఇక్కడ నుంచి మళ్ళీ డౌన్ సైడ్కి వచ్చి ఆ తర్వాత మళ్ళీ సేమ్ చూసారా నిన్న ఇంతకుముందు ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. ఇది మళ్ళీ 55 రూపాయల నుండి ఇది 55 రూపాయల నుండి మళ్ళీ మనకి ఇది ఏకంగా ఇది 115 రూపాయల దగ్గర వెళ్ళింది. మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది మనం యాడ్ చేసుకున్న పి అనేది ఎక్కడి నుంచి మనకు సపోర్ట్ తీసుకుంటుందని ఆ విషయం మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇవన్నీ ప్రతిదీ గమనించవలసిన అవసరం లేదు. ఇది మనం అది ఎక్కడి సపోర్ట్ తీసుకుంటుందో మనం బ్లైండ్గా ఇక్కడ మనం బై చేసుకున్నట్లయితే ఇటువంటి మూమెంట్లో మనం మంచి పార్టిసిపేట్ అనేది చేయొచ్చు. ఓకేనా, ఇలా మనకు ఇంచుమించు 68 పాయింట్ల దాకా మనకు బెనిఫిట్ రావడం జరిగింది. అదేవిధంగా ఒకసారి 200 పి కూడా చూద్దాం.
ఇక్కడ 200 పీ చూసినట్లయితే ఇది మనకు ఈ విధంగా మళ్ళీ ఇది 10:45 నుంచి మనకు మూమెంటం తీసుకొని ఆ తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ కిందికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇది ఇక్కడ మళ్ళీ మనకు 12:45 నుంచి వెళ్ళి మళ్ళీ మూమెంటం తీసుకుంది. ఇది మనకు 30 రూపాయల నుంచి వెళ్ళి ఇది ఏకంగా ఇది ఎక్కడికి వెళ్ళింది, ఇది మనకు 83 రూపీస్ దాకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ క్లోజ్ అవ్వడం జరిగింది. అదేవిధంగా లాస్ట్ అండ్ లీస్ట్ మనం 23,100 ఇది తక్కువ ప్రీమియం ఉంటుంది. ఇది మనకు ఇది చూసుకున్నట్లయితే సేమ్ అదేవిధంగా ఇది కూడా మూమెంట్ అని తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఇది మనకు 18 రూపాయల నుంచి వెళ్ళి 18 రూపాయల నుండి వెళ్ళి ఇది మూమెంట్ అని తీసుకొని ఇది ఏకంగా ఇది 42 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఇది మీరు ఒక్కటే గుర్తుంచుకోవాలి. ఎప్పుడైతే ఈ 915 క్యాండిల్ ఈ విధంగా ఏర్పడి ఆ తర్వాత ఇక్కడ 15 క్యాండిల్ ఉంది కదా, అది మనకు దీంట్లో మన మెయిన్ పీ మనం చూసినట్లయితే అది ఏ విధంగా మూమెంటం ఉందో ఒకసారి మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకున్నట్లయితే దాని మూమెంట్ ప్రకారం మనం మూమెంట్ తీసుకోవచ్చు. ఈ విధంగా పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ 15 క్యాండిల్ ఇక్కడ ఉంది కాబట్టి 100 మాత్రం దీని పక్క నుంచే ఉంది. ఇది మనం దాన్ని అబ్జర్వ్ చేసుకొని మనం ట్రేడ్ చేయొద్దు. ట్రేడ్ చేయడం వల్ల మనకు నష్టాలు జరుగుతాయి. ఎప్పుడైతే ఇటువంటి క్యాండిల్ ఏర్పడినప్పుడు ఆ తర్వాత కిందికి వచ్చినప్పుడు మళ్ళీ మనకు దీని నుంచి బాధపడిన అవసరం లేదు. ఎప్పుడైతే దీన్ని బ్రేక్ చేస్తుందో దీన్ని బ్రేక్ చేసి ఎప్పుడైతే ఒక క్యాండిల్ అనేది ఏర్పడినప్పుడు మాత్రమే అది మళ్ళీ మనకు సిఈ అనేది పెరగడం జరుగుతుంది తప్ప మామూలుగా పెరగదు. ఇక్కడ మనకు 10-15 క్యాండిల్ ఓకేనా. ఈ 10-15 క్యాండిల్ నుంచి వెళ్ళి మనకు ఈ 10-15 క్యాండిల్ ఉంది కదా, ఇక్కడి నుంచి మళ్ళీ మనం దీని పక్కన ఉన్న ఈ 10:45 క్యాండిల్ గుర్తుంచుకోవచ్చు. లేదా ఇక్కడ మనకు ఇక్కడ మనకు 915 క్యాండిల్ నుంచి వెళ్ళి మెయిన్ క్యాండిల్ ఇది మనకు మెయిన్ పీ కాబట్టి ఇక్కడి నుంచి మూమెంట్ని తీసుకున్నప్పుడు ఆ తర్వాత ఇక్కడాక ఇది మనం గుర్తుంచుకోవాలి. ఇది ఎప్పుడైతే ఇక్కడి నుంచి రిజెక్ట్ అయిందో దీన్ని ఇక్కడ నుంచి రిజెక్ట్ అయినప్పుడు మనం ఎగ్జిట్ కావాల్సి ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ కిందికి వచ్చినప్పుడు మాత్రం దీని మీద నుంచి మళ్ళీ మనం ట్రేడ్ తీసుకున్నట్లయితే మళ్ళీ మనకు మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది మాత్రం గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది మనకు. అదేవిధంగా ఒకసారి మనం సీలు కూడా మనం గమనిద్దాం. యాడ్ చేసుకున్న సీలు కూడా ఒకసారి గమనిద్దాం. ఇక్కడ మనం 23,100 సి అనేది యాడ్ చేయడం జరిగింది. ఇక్కడ మనం 23,100 సి అని యాడ్ జరిగింది. ఇది మనకు ఒక 915 క్యాండిల్ ఇది. ఆ తర్వాత ఈ 945 క్యాండిల్ నుంచి వెళ్ళి మళ్ళీ ఇది మూమెంటం తీసుకుంది. ఆ తర్వాత ఇది 149 రూపీస్ నుంచి వెళ్ళి ఇది ఎక్కడికి వెళ్ళింది 217 దాకా వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ మీరు చూసినట్లయితే ఇక్కడ ఇది మనకు రెడ్ క్యాండిల్ ఉంది కదా, ఇక్కడ మనకు 915 క్యాండిల్ ఇక్కడ నుండి మళ్ళీ మూమెంటం తీసుకుంది. మళ్ళీ మూమెంటం తీసుకొని దీని మీద ఉన్న 50 క్యాండిల్ నుంచి వెళ్ళి మళ్ళీ రిజెక్ట్ అయ్యి మళ్ళీ కిందికి రావడం జరిగింది. కింద ఎప్పుడైతే మనకు మెయిన్ సి అనేది కింద ఉన్న 15 క్యాండిల్ నుంచి మూమెంటం తీసుకుందో మళ్ళీ అక్కడి నుంచి మూమెంటం తీసుకొని ఈ విధంగా ఇక్కడ క్లోజ్ అవ్వడం జరిగింది. కానీ మనకు దీంట్లో మెయిన్ అనేది ఇక్కడ ఉంటుంది. ఇది మనకు ఇక్కడ నుండి ఇది మనకు 143 నుంచి ఇది మనకు 202 దాకా వెళ్ళడం జరిగింది. అదేవిధంగా చూసినట్లయితే 23,150 సి ఇది మనం చూసినట్లయితే ఇది మనకు ఎక్కడి నుంచి ఇది 110 రూపాయల నుంచి వెళ్ళి ఇది 110 రూపాయల నుంచి వెళ్ళి ఇది ఏకంగా ఇది మనకు 175 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ఇది కూడా గమనించినట్లయితే ఇది కూడా మనకు ఇక్కడ నుండి మూమెంటం తీసుకుంది. 101 రూపాయల నుంచి వెళ్ళి మళ్ళీ ఇది 130 దాకా వెళ్ళి ఆ తర్వాత ఇక్కడ మనకు ఇక్కడ దీన్ని అబ్జర్వ్ చేసుకోవద్దు మనం, అరే ఇది ఇక్కడ దాకా వస్తుందని. ప్రతిదీ ఇక్కడ దాకా రాదు, మనకు మెయిన్ పీ అనేది రావడం జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ కిందికి వచ్చేది 77 రూపాయల నుంచి వెళ్ళి ఇది 90 రూపాయల క్లోజ్ అవ్వడం జరిగింది. ఓకే. అదేవిధంగా 200 సి ఒకసారి గమనిద్దాం. 200 సి ఇది మనకు చూసినట్లయితే ఇది మనకు ఇది 75 రూపాయలు నుండి ఇది 75 రూపాయలు నుండి ఇది ఏకంగా మనకు 136 రూపాయలు దాకా రావడం జరిగింది. సేమ్ మనకు ఇది సిఈలు ఏ విధంగా మూమెంటం ఉందో ఇది కూడా 79 రూపాయల నుంచి వెళ్ళి ఇది 89 రూపాయల దాకా 90 రూపాయల దాకా వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ కిందికి వచ్చి 47 రూపాయల నుంచి వెళ్ళి ఇది మళ్ళీ మనకు 68 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఇదే మనం గుర్తుంచుకోవాలి. ఇది మనకు ఎప్పుడైతే ఇది మనకు క్లోజ్ అవుతుందో అంటే మనకు మెయిన్ సీలో కూడా ఎప్పుడైతే ఇది మనకు కింద ఉన్న ఇక్కడ మనకు మూమెంటం తీసుకుంది కదా, ఎప్పుడైతే మెయిన్ సీలో మనకు ఈ కింద ఉన్న 15 క్యాండిల్ అనేది లేనట్లయితే ఇది మనకు జీరో అయ్యే అవకాశాలు ఉంటాయి. ఓకేనా, అది జీరో అయ్యే అవకాశాలు ఉంటాయి. అంతలోపల ఇవి కూడా మొత్తం జీరోలు అయిపోతాయి.
అదేవిధంగా చూసినట్లయితే 23,250 సి ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు 56 రూపాయల నుంచి వెళ్ళి ఇది ఏకంగా ఇది మనకు 101 రూపాయల దాకా వెళ్ళింది. ఇక్కడ చూసినట్టు దీని హై దాకా వచ్చింది అంతే. ఓకేనా, ఇక్కడ 101 రూపాయ దాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఇది 28 రూపాయల నుంచి వెళ్ళి ఇది 35 రూపాయల క్లోజ్ అవ్వడం జరిగింది. లాస్ట్ ఇది మనకు 23,300 సి ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు 30 రూపాయల నుంచి వెళ్ళి ఇది ఏకంగా మనకు 72 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ చిన్న మూమెంట్ ఇది మనం 34 రూపాయల నుంచి వెళ్ళి 30 రూపాయలకి వెళ్ళి మళ్ళీ డౌన్ సైడ్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత ఇది 15 రూపాయల నుంచి వెళ్ళి 25 రూపాయల్లో క్లోజ్ అవ్వడం జరిగింది. మెయిన్గా నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడైనా సరే మనం గుర్తుంచుకోవాల్సింది దాని మెయిన్గా ఆ 915 క్యాండిల్ నుంచి మనకు సపోర్ట్ ఉన్నట్లయితే మనం తీసుకున్న మెయిన్ పి అనే సి అయినా సరే మన సపోర్ట్ తీసుకున్నట్లయితే దాంట్లో మంచి మూమెంటం ఉంటుందని మీరు గుర్తుంచుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ మనకు ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకోవాలి, కానీ ఇక్కడ మనకు బ్రేక్ అయిపోవట్లేదు. మళ్ళీ కింద దాకా వచ్చింది, ఇక్కడ కింద నుంచి మళ్ళీ ఇక్కడ మూమెంటం తీసుకుంది. అర్థమవుతుందా? ఇది మ్యాటర్. ఓకే, అదే ఒకసారి మనం పీలో చూద్దాం. ఇది చూడండి, ఇక్కడ నుండి మళ్ళీ మూమెంటం తీసుకుంది. ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇది చూడండి, ఇక్కడ ఇది 915 క్యాండిల్ ఉంది కదా ఇక్కడ మనకు. ఇక్కడ చూసారు, ఇక్కడ 915 క్యాండిల్ నుంచి వెళ్ళి మళ్ళీ సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళింది. ఓకే, కానీ మనకు సిఈలో ఏం జరిగింది? ఓకే, సిఈలో మనకి ఏం జరిగింది? ఇది ఈ విధంగా మూమెంటం తీసుకొని ఆ తర్వాత మళ్ళీ ఇది కింది రావడం జరిగింది కర్రాక. అర్థమవుతుందా? ఇదంతా ఒకటే, ఇదంతా ఇంతకుముందు చూపించి ఇదంతా ఒకటే. ఓకే, ఇది ఎంత? ఇది 10వ తారీఖు నాడు. ఓకే, పిలో పదవ నాడు ఇక్కడ చూడండి, 10వ నాడు ఈ విధంగా మూమెంటం తీసుకుంది కదా. ఆ తర్వాత మళ్ళీ కిందికి వచ్చి ఇక్కడ నుండి ఇది మళ్ళీ మూమెంటం తీసుకుంది. సారీ, మీరు ఇంత రాంగ్ చూపించింది. ఇది ఇక చూసండి, ఇక్కడ మనకు 915 క్యాండిల్ నుంచి వెళ్ళి మళ్ళీ మూమెంటం తీసుకుంది ఇక్కడ రాక. అంటే ఈ విధంగా బ్రేక్ అయ్యి మన కిందికి వచ్చినా సరే మనకు దీని గురించి టెన్షన్ అన్న అవసరం లేదు. మనకు మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ప్రతిదీ మనం చాలా సిన్సియర్గా మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఖచ్చితంగా ఇంకో లాస్ట్ విషయం ఏంటంటే మనం దానికి సంబంధించిన పీసీలను ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి. మెయిన్ పీసీలను అది మాత్రం యాడ్ చేయకుండా మాత్రం మనకు ఎటువంటి ఆలోచన రాదు. మన ఆలోచన మొత్తం రాంగ్ అయిపోతుంది. దానివల్ల నష్టం జరిగే అవకాశాలు ఉంటాయని చెప్పి గుర్తు చేస్తున్నాను. థ్యాంక్ యూ.